నమస్తే అండి. వైఎస్ఆర్ జిల్లా కేశిరెడ్డి నాయన ఆశ్రమంలో భవనాలు పడగొట్టడం పైన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. కేశిరెడ్డి నాయన ఆశ్రమానికి ఎంతో విశిష్టత ఉంది. తిరుమలలో సైతము నిర్ణీత సమయంలోనే అన్నదానం చేస్తారు. కానీ కేశినాయన ఆశ్రమంలో అలా కాదు, 24 గంటలు అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇదే ఆశ్రమం యొక్క ప్రత్యేకత. ఈ ఆశ్రమం బద్వేలు నియోజకవర్గంలో ఉంటుంది. కేశినాయన పేరుతో ప్రత్యేకంగా ఒక మండలాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా నల్లమలలోని కేశినాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చారని, అయితే ఈ విషయం చాలా బాధాకరమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరపున తాను క్షమాపణ చెబుతున్నట్టు లోకేష్ తెలిపారు. కానీ ఇంతవరకు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, అటవీ శాఖ మంత్రి, సనాతన ధర్మం గురించి నీతులు చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. ఈ విషయమే ఆళ్లగడ్డ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను తీవ్రంగా తప్పుబట్టారు. అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం కాదని పవన్ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రత్యేకంగా యాక్ట్ తీసుకురావాలని తిరుపతి వేదికగా నీతులు వల్లించినటువంటి పవన్ కళ్యాణ్ తనకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు ఎంతో విశిష్టత కలిగినటువంటి కేశిరెడ్డి నాయన ఆశ్రమము, అన్నదాన భవనాలను కూల్చడం తెలియదా అంటూ నిలదీశారు. భక్తుల నమ్మకాలు, విశ్వాసాలతో ముడిపడిన సున్నిత అంశాన్ని పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోకపోవడం హిందువుల ఆగ్రహానికి గురి చేస్తోంది అని చెప్పవచ్చు. కేశినాయన ఆశ్రమ భవనాలను అటవీ శాఖ కూల్చివేయగా ఆ శాఖతో సంబంధం లేని మంత్రి నారా లోకేష్ క్షమాపణ చెప్పగా బాధ్యత వహించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం మౌనాన్ని వహించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుందని చెప్పవచ్చు. నమస్తే.